దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని కూడా గురుగీతలో శివుడే చెప్పాడు. కాబట్టి ప్రతి ప్రాణిని మీరు బ్రహ్మగా, శ్రీ విష్ణుదేవునిగా, శ్రీ శివదేవునిగా చూసుకుంటూ సాక్షాత్ పరమాత్మగా చూసుకుంటే మళ్ళీ మీకు జన్మ ఉండదని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి సీ ఎవరి బీయింగ్ యాజ్ గాడ్, ప్రతి ప్రాణిని భగవంతుడిగానే దర్శించాలి, భావించాలి, సేవించాలి. దాని యువర్ థాట్స్ విల్ డిసపియర్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఎప్పుడైతే అందరినీ దైవంగా భావిస్తామో మనలో ఉండేటువంటి పాపాలు తాపాలు అన్నీ కూడా భస్మం అయిపోతాయి, అంతర్ధానం అయిపోతాయి. ఎక్కడ చూసినా భగవంతుడే, ఎప్పుడు చూసినా భగవంతుడే, ఎటు చూసినా భగవంతుడే, ఎటు చూడకపోయినా భగవంతుడే, కదిలేవి భగవంతుడే, కదనేవి భగవంతుడే, లోపల భగవంతుడే, బయట భగవంతుడే. ఈ విధంగా హై లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు సర్వమిద మహంచ బ్రహ్మైవ భవతి, నేను ఇది అంత పరమాత్మమయం. ఇకనే ఆయనకి పరమాత్మ తప్ప ఇక ప్రపంచం అనేది కనపడదు అన్నమాట. కాబట్టి ఈ విధంగా సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా కూడా పరమాత్మమయం అని తెలుసుకొని శాంత ఉపాసీత. మనకెవరో శత్రువులుగా నిజేంద్రియాన్ని శత్రువశాంతి నిజేంద్రియాన్ని, ఏ ఇంద్రియాలైతే మనకి జయింపబడవో అవే మనకి శత్రువు. కాబట్టి వాటిని జయించి ఎప్పుడైతే మనం జరుగుతుంటా పరమాత్మమయం అని తెలుసుకుంటామో అప్పుడు సృష్టి అంతా కూడా పరమాత్మగా మనకి దర్శనమిస్తుంది. ఇందాక మాతాజీ వారు సోహం గురించి చెప్పారు కదా, మలయాళ సోహం గారు కూడా అదే చెప్పారు. సోహంకారంతో సోమైన బంధువులు లేనే లేడు అని చెప్పారు. కాబట్టి నిజమైన బంధువు ఎవరంటే మనకి సోహం మంత్ర. అమ్మ కడుపులో ఉండగానే భగవంతుడు ఇచ్చినటువంటి దివ్య మంత్రం సోహం. సోహం అంటే సహ అహం, అహం నేను సహా పరమాత్మని. ఎటువంటి పరమాత్మని అని అంటే సజాతి విజాతి స్వత భేదాలు లేని పరమాత్మ నేను అని తెలుసుకోవాలి. సజాతీయం విజాతీయం స్వత భేదం, శరీరం ఉన్నది స్వత భేదం, కాళ్ళు చేతులు ఉన్నాయి. కానీ మనం శరీరం కంటే వేరుగా ఉండే మన ఆత్మకి ఏ ఆకారం ఉండదు, ఏ వికారమో ఉండదు. మీరు నిద్రపోయినారు, ఏ ఆకారం లేదు, ఏ వికారం లేదు. ఇటు పరమాత్మ అమ్మ కాదు, అయ్యా కాదు, యు ఆర్ ఎగ్జాక్ట్లీ గాడ్. నువ్వు